సో ప్రెసెంట్ ఎవరైనా క్రష్ ఉన్నారా? ఉన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్. తనేమో రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు. హీరోస్లలో కాకుండా అంటే ఇప్పుడు పొలిటీషియన్ లో కాకుండా మీకు పర్సనల్ గా సత్య గారు ఏమైనా? అలా ఏం కాదు, నాకు ఒక ఆయన ఉన్నాడు ఇన్స్టాగ్రామ్ లో మంచిగా ఉంటాడు. తనంటే నాకు చాలా కదశ్రీ. పేరు చెప్తారా కొంచెం? ఆయన పట్టించుకోడు ఆ సైకోగాడు. పేరేంటో? పేరు చెప్పిన వేస్ట్. అంటే మేము అతన్ని ట్యాగ్ చేసుకుంటాం. వాడు అర్థం కాని మనిషి, వాడి గురించి చెప్పిన వేస్ట్. ఏ ఊరు చెప్పు? హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ లోనే ఉంటాడు. సో ఎప్పుడు చూసినా మరి సత్య గారు మీరు సత్య ఎప్పుడు చూసినా మీరిద్దరే కనిపిస్తారు. ఏంటి అసలు మరి మీ ఇద్దరి మధ్యలో? మా ఇద్దరమే కాదండి, మా టీమ్ లో అందరం కనిపిస్తాం. మా ఇద్దరు జంట చాలా ఫేమస్. వైజాగ్ సత్య, ఉప్పల్ బాల్ అంటే. అసలు మా టీమ్ లో బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నట్నం స్టార్, ఖతర్ పాప, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి. అసలు ఎలా కుదిరింది మీ ఇద్దరికి? అంటే ఫ్రెండ్షిప్ సోషల్ మీడియా కలిపింది మా ఇద్దరికి. నేను ఒకప్పుడు ఉప్పల్ వాళ్ళకి ఫ్యాన్ ని. అంటే చాలా మంది ఆయన వీడియోస్ అన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఇద్దరు ముగ్గురు చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఉప్పల్ బాలు, విలేజ్ సింగర్ బేబీ అని పాటలు పాడేది కదా, వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి నేను వచ్చాను. చాలా బాలు చూసి కొంచెం ధైర్యం తెచ్చుకున్నా. ఓకే, చాలా మంది ఏమనుకుంటున్నారంటే మీరు ఇద్దరు ఇలా ఎక్కువ కలిసి ఉండడంతో మీ ఇద్దరి మధ్యలో ఏమైందో, మీ ఇద్దరి మధ్యలో ఆల్రెడీ అయిపోయింది అని అనుకుంటున్నారు. అన్ని అయిపోయినాయి. ఏంటి ప్రాబ్లం అయితే మీకు? అన్ని అయిపోయినాయి అనుకోండి, రాసుకోండి. మేమిద్దరం ఏం చేసుకుంటామండి? ఇప్పుడు వస్తున్న కామెంట్స్ అవి మంచిగా చేసుకుంటే అదృష్టమే కదా. మీరు కూడా రండి మధ్యలో చేతురు. అమ్మో నాకు అద్దండి. మా ఇద్దరి మధ్యలో పండుకొచ్చి నీతో పాటు మీ ఇద్దరితో పాటు మాత్రం అస్సలు వద్దు. ఓకే, మనుషులం కదా. ఓ నేను ఓన్లీ జంతువులమా ఏంటి? అయిపోయింది అంటారు. అయిపోయింది. ఏం కాలేదండి, అయిపోయిందంటే అదే ఫ్రెండ్షిప్ అయిపోయింది. చాలా బాగా చెప్పారు. ఆయన ఉప్పల్ వారు. సో మరి మీకు లవర్ అనేది ఏమైనా ఉందా? లవర్ లేదు, తొక్కలేదు. అంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి? నీలాంటి క్వాలిటీస్ ఉంటే చాలు. నాలాంటి క్వాలిటీస్ అంటే అబ్బాయి అయితే ఓకేనా? ఓకే, అబ్బాయి అయినా ఓకే. డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలి. వావ్. ప్రేమించాలి. ప్రేమ ఉండాలి, డబ్బు ఉండాలి. ఏ ఒకటి ఉన్నా కానీ వేస్ట్. అంటే ఈ మధ్య కాలంలో ఏం చూస్తున్నారంటే అసలు అంటే చేసుకునే వాళ్ళు వర్జినా కాదా అని చూస్తున్నారు. మరి మీరు? నేను వర్జినే. కౌంట్ చెక్ చేసుకోమని. అంతేనా? సో అంటే అబ్బాయి కావాలన్నారు కదా, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి మరి? నాకు ఉన్నాడని చెప్పాను కదా. ఉన్నారా? సో ఇంత బాగా రెడీ అయినావు కదా, మరి ఎవరైనా మిమ్మల్ని రేప్ చేయడం ఇట్లా ఏమైనా? నన్ను రేపు ఇప్పటివరకు ఎవరు చేయలేదు. నన్ను రేపు చేస్తూ చెప్పుతో కొడతాను మార్కెట్ లో. నన్ను ఇప్పటివరకు అయితే రేపు ఎవరు చేయలేదు. ఎవరైనా చేద్దామని ట్రై చేసిండా? ఏమో మరి చెప్పలేం, కానీ ఇప్పుడైతే నన్ను ఎవరు టచ్ చేయలేదు, ఎవరు ముట్టుకోలేదు, నన్ను ఎవరు వాటేసుకోలేదు మరి ఇప్పటివరకు అయితే. ఎవరైనా అంటే మీకు ఇన్స్టాగ్రామ్ లో ఎంతో మంది అయితే కాల్ చేస్తూ ఉంటారు కదా, సో ఎవరైనా ట్రై చేయడం కానీ ఉప్పల్ వాళ్ళు నువ్వు అంటే ఇష్టం, ఐ లవ్ యూ అని ఇలా ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి నీకు? నేనైతే ఇప్పటివరకు అయితే ఎవరు లవ్ చేయలేదు. మరి లవ్ చేస్తే బెటర్ నేను అనుకుంటున్నాను.